హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అనగా 27th ఆగస్ట్ మనకి సిపిగేట్కి సంబంధించి వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితే అయ్యిందనమాట. ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టాలని అనుకుంటున్నారో ఆచితూచి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, ఎంత చెడ్డ ర్యాంక్ వచ్చినా నార్మల్గా మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే దానిలోనే ఉంటుంది అనమాట. మనకి మంచి కాలేజ్ వస్తుందా లేకపోతే ఏదో ప్రైవేట్ కాలేజ్ వస్తుందా అనేది మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని నేనైతే మీకు కోరుకుంటున్నా. నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సబ్జెక్ట్కి సంబంధించి కాలేజ్ లిస్ట్ ఏవైతే ఉందో వాటిని మీరు రెడీ చేసుకున్నాక ఫస్ట్ రెగ్యులర్ పెట్టండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి, తర్వాత పేమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టండి. ఇలా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. రెగ్యులర్ ఎందుకంటే రెగ్యులర్ ఒకవేళ మీకు కాలేజ్లో సీట్ వస్తే మీకు ఒక్క రూపాయి కూడా మీరు ఫీ కట్టాల్సిన అవసరం లేదు. కాలేజ్ ఫీ కానీ ఏది కానీ ఒక్క రూపాయి కూడా కాలేజ్కి కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్పే మొత్తం మీ ఫీ మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్లో ఒకవేళ మీకు కాలేజ్లో సీట్ వచ్చిందంటే అది ఎట్లా అంటే నార్మల్గా ఒక 20% మీరు కట్టుకోవాలి, 80% మీ గవర్నమెంటే కట్టుకుంటుంది. ఎగ్జాంపుల్ ఒక 35,000 మీ కాలేజ్ ఫీ ఉందనుకోండి. ఆ 35,000లా ఒక 30,000 గవర్నమెంట్ కట్టుకుంటుంది, ఒక 5,000 మాత్రమే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అని కూడా పర్లేదు. పేమెంట్ వచ్చేసి పేమెంట్ మోడ్లో ఎవరికైతే కాలేజ్ వస్తుందో వీళ్ళైతే మొత్తం వాళ్ళకి ఏదైతే కాలేజ్ ఫీ చూపిస్తుందో ఆ మొత్తం కాలేజ్ ఫీ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. 35,000 ఉంటే 35,000, 25,000 ఉంటే 25,000 మొత్తం ఫీ కూడా మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు. కాబట్టి మీరు కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టండి. తర్వాత సబ్ క్యాంపస్ పెట్టండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి, తర్వాత లాస్ట్కి పేమెంట్ పెట్టండి. మీకు పేమెంట్ కాలేజ్ వస్తే మళ్ళీ వేస్ట్. ఎందుకంటే పేమెంట్ అంటే మొత్తం అన్ని ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి పేమెంట్కి లాస్ట్కి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. దానికన్నా ముందు వెబ్ ఆప్షన్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్ట్ 27 నుంచి ఈ రోజు నుంచి మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది కాబట్టి తొందర అయితే ఏం పడకండి. కొంచెం ఆలోచించి ఈరోజు రేపైతే పెట్టడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు తప్పు చేశారంటే వెబ్ ఆప్షన్ పెట్టడంలో మీకైతే ఫస్ట్ ఫేజ్ మీరు మిస్ అయిపోతారు. మ్యాథ్స్ ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి రిజెక్ట్ అయింది. ఈసీ ప్లేస్లో ఇంకేదో పెట్టడము ఇలాంటివి కరెక్ట్ సర్టిఫికేట్స్ వాళ్ళు అప్లోడ్ చేయలేదు. అలాంటి వాళ్ళకైతే రిజెక్ట్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సిపిగేట్ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీకు నార్మల్గా అనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో మెయిల్ సపోర్ట్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన బట్టే మనకి ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు మీ యొక్క సిపిగేట్కి సంబంధించి హాల్ టికెట్ ఇంకా పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా, ఆ పాస్పోర్ట్ని ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. మీ సిపిగేట్కి సంబంధించి హాల్ టికెట్ ఇంకా పాస్పోర్ట్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయిన బట్టి మనకి ఇలా అయితే వస్తుంది. రైట్ సైడ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కంపోజ్ అని, దాని మీద మీరైతే క్లిక్ అయితే చేయాలి. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇలా వచ్చేస్తాయి. మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేము, మీ మెయిల్ ఐడి ఇలా అయితే వస్తుంది. మీరు రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. టైప్ దగ్గర సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సిపిగేట్ వాళ్ళకి రిక్వెస్ట్ లేకపోతే కంప్లీట్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే నా తప్పు జరిగింది, పలానా సర్టిఫికేట్ దగ్గర ఇంకేదో సర్టిఫికేట్ పెట్టాను కాబట్టి తప్పు నా సైడ్ నుంచి ఉంది కాబట్టి సిపిగేట్ వాళ్ళకి నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా. రిక్వెస్ట్ మీద సెలెక్ట్ చేసుకొని తర్వాతకి కేటగిరీ దగ్గర వచ్చేసి మీది ఏ కేటగిరీ అనేది అంటే మీరు దేనికి సంబంధించి అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. ఇన్కమ్ సర్టిఫికేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికేటా, లేకపోతే స్టడీ సర్టిఫికేటా, లేకపోతే కేటగిరీ సర్టిఫికేటా, లేకపోతే లోకల్ ఏరియా సర్టిఫికేటా, ఇలా మైనారిటీ సర్టిఫికేటా, ఇలా మీరు ఏ సర్టిఫికేట్ అయితే రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ సర్టిఫికేట్ యొక్క మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లం కాబట్టి నేను ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. ఇన్కమ్ సర్టిఫికేట్ మీద సెలెక్ట్ చేసుకొని సబ్ కేటగిరీ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్. ఇక సబ్జెక్ట్ దగ్గర మీరు నార్మల్గా మీ యొక్క సబ్జెక్ట్ రాసేసి ఏం రీఅప్లోడ్ దేని చేయాలనుకుంటున్నారు రాసేసి ఇక్కడైతే మెసేజ్ రూపంలో మీరైతే సిపిగేట్ వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టాలి. పలానా నా సర్టిఫికేట్ ఇట్లా అప్పట్లో నేను అప్లై చేసినప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ అటాచ్మెంట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీకు అటాచ్మెంట్ అని కనబడుతుంది కదా, ఇక్కడైతే మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయాలి. అలా మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే ఇన్కమా ఇంకా
ఇంకేమైనా సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటి ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. 24 అవర్స్కే మీకు నార్మల్గా మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అయిపోతుంది. సిపిగేట్ వాళ్ళు మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసేస్తారు. మీ మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. మీరైతే 24 అవర్స్ తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. వెబ్ ఆప్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దానిలో రెగ్యులర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ని ఉన్నాయి, పేమెంట్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ రెగ్యులర్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్కి పేమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ కాలేజెస్ వాటికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.